ఎడారిలో సెలయర్లు జూన్ 24. నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. యెషయా గ్రంథం 45:11. ఆజ్ఞాపించండి అని భావం. యేసు ప్రభు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకి విజయ గడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్నే ఉపయోగించుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిలను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన్ను ఆజ్ఞాపించినట్టే కదా. మరణ శయ్యపైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాల్లోని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్కి ఆ అధికారాన్ని ఇచ్చింది ఈ మాటే. దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను, దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి ఈ విపరీతం? ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం! దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం ప్రార్థనలకి పొంతనే అక్కడ. నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది? తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు. యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గుడ్డి వాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చేయలేదు. నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు అంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా. తన మహిమల తాలపు చెవిని సురేఫునికయ స్త్రీకి అప్పగించి నీ ఇష్టం, ఏం కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా? తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు? నా మహిమ ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి, నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను. కొండతో చెప్పండి, కడలిలో పడమని, గుండెలో శంక వదలండి, తండ్రి మాటని నమ్మండి, అడ్డమైన కొండల్ని తండ్రి పేరట అదిలించండి, హుంకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌన ప్రార్థనతో, నేలకూలిన బురుజుల్ని చూసి జయగీతాలు పాడండి, విశ్వాసంతో విశ్రమించండి. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి. ఇది జరుగుతుంది, ఆధీనుడవుతాడు పగవాడు. విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి, త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని. ఇది జరుగుతుంది, నమ్మండి వాక్యాన్ని. అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధించేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి. వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. ప్రైజ్ ది లార్డ్.